మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పెసర పునుకులతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేకలు వేసి కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇది నూనెలో బాగా వేగాలి. దీనిలో చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇలా చేస్తే ఉల్లి పచ్చిమిర్చి నూనెలో తొందరగా వేగుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుదాం. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే కట్ చేసి ఉంచిన టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటాలు ఒకసారి కలిపి దీనిలో 1 టీ స్పూన్ కారం, ముందుగా ఉప్పు వేసాం కాబట్టి పునుగుల్లో కూడా ఉప్పు ఉంటుంది. పునుగుల్లో తర్వాత కర్రీలో చూసుకొని వేసుకోవచ్చు. ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం వేద్దాం. చింతపండు రసం ఇంకాస్త నీళ్లు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో కాస్త ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి కలిపి దీనిలోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసర పునుకుల్ని ముక్కలుగా కట్ చేసి వేద్దాం. నేను ఒక్కొక్క దాన్ని 2 పీసెస్గా చేసి వేసాను. పునుగులు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిన తర్వాత కూర రెడీ అయింది. వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే పెసర పునుగులతో కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.